Good evening, everyone. ఎలా ఉన్నారు? I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే ఇస్రో న్యూస్ లో ఉంది. మళ్ళీ ఎందుకు న్యూస్ లో ఉంది? న్యూస్ పేపర్ చూసారా? ఎస్, ఇస్రో వాళ్ళు వాళ్ళ 100th లాంచ్ 100వ లాంచ్ ని రీసెంట్ గా నిన్ననే చేయడం జరిగింది. మరి 100th లాంచ్ ని ఏం లాంచ్ చేశారు? జిఎస్ఎల్వి F-15 రాకెట్ ద్వారా NVS-02 శాటిలైట్ ని లాంచ్ చేయడం జరిగింది కదా. మరి అది ఎందుకు లాంచ్ చేశారు, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, మరి 100th లాంచ్ కి సంబంధించిన విషయాలు, అలాగే ఇస్రోకి సంబంధించిన కొంచెం స్టాటిక్ ఇన్ఫర్మేషన్ మనం ఈ రోజు చూద్దాం. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ని క్యాబినెట్ అప్రూవ్ చేసింది. 18,300 కోట్ల బడ్జెట్ తోని దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. మరి ఇంత పెద్ద బడ్జెట్ తో చేశారు, మరి ఇది అసలు ఎందుకు, దీంతో మనకున్న అవసరం ఏంటి, లాంటి విషయాలన్నీ చూద్దాము. అండ్ రీసెంట్ గా రిపబ్లిక్ డే పరేడ్ జరిగింది కదా, అందులో పాల్గొన్న టాబ్లూస్ కి అవార్డ్స్ రావడం జరిగింది. అందులో ముఖ్యంగా మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రావడం జరిగింది. సో అసలు రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొన్న శకటాల గురించి, మరి అందులో అవార్డులు పొందిన వాటి గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. మార్టర్స్ డే, ఎవ్రీ ఇయర్ షహీద్ దివాస్ ఆర్ మార్టర్ డే ని January 30 రోజు మహాత్మా గాంధీ గారిని చంపిన రోజున నిర్వహిస్తా ఉంటారు. మరి అండ్ ఇంకొక రోజు కూడా ఉంటుంది, షాహిద్ మన భగత్ సింగ్, రాజ్గురు వీళ్ళందరినీ ఉరేసిన రోజును కూడా మార్టర్స్ డే అంటారు. అది ఏ రోజు, అసలు దానికి సంబంధించిన విషయాలు అన్ని కూడా మనం ఈరోజు చూద్దాం. నెక్స్ట్, సిక్కిం స్టేట్ న్యూస్ లో ఉంది. ఇది అసలు ఎందుకు న్యూస్ లో ఉంది, దీనికి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫైనలీ ఐసీసీ అవార్డ్స్, మొన్న ఆల్రెడీ మాట్లాడాం, అందులో ఒక 2 అవార్డ్స్ ఇవ్వడం మిగిలిపోయాయని చెప్పాను. అవిటికి కూడా అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ వాటికి సంబంధించి కొంచెం క్రీడా సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ చూద్దాం. ఫైనలీ విల్ బి డూయింగ్ సమ్ MCQs. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇస్రో సక్సెస్ఫుల్లీ లాంచెస్ ఇట్స్ 100th మిషన్. ఓకే, ఇస్రో అచీవ్డ్ ఇట్స్ హిస్టోరిక్ 100th లాంచ్. ఎక్కడి నుంచి? షార్, మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఆర్ షార్ అంటారు కదా, అది శ్రీహరికోటలో ఉంది. మరి అక్కడి నుంచి ఇస్రో వాళ్ళు జిఎస్ఎల్వి F-15 రాకెట్ ద్వారా, ఇక్కడ కనిపిస్తుంది కదా బాహుబలి రాకెట్, జిఎస్ఎల్వి రాకెట్, దీన్ని యూజ్ చేసి NVS-02 శాటిలైట్ ని ఆర్బిట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది సెకండ్ వన్ అండి. ఇంతకు ముందు NVS-01 ని ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. బేసికలీ ఇవి దీస్ ఆర్ సిరీస్ ఆఫ్ సెకండ్ జనరేషన్ శాటిలైట్స్ ఆఫ్ నావిక్ గురించి ఇనుంటారు కదా. నావిక్ సంబంధించి నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ అని చెప్పి నావిక్ గురించి మీరు వినుంటారు. మరి ఆ నావిక్ సిరీస్ లో భాగంగానే వీటిని లాంచ్ చేయడం జరుగుతుంది. ఓకే, నావిక్ ఎందుకు అసలు మనం ఇప్పుడు జిపిఎస్ వాడుతున్నాం కదా, ఆ జిపిఎస్ ప్లేస్ లో ఇండియన్ వర్షన్ కోసము ఈ నావిక్ ని మన వాళ్ళు యూజ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. మరి ఈ నావిక్ సిస్టమ్ లో ఎన్ని ఉన్నాయో తెలుసా? మొత్తం 7 ఆపరేషనల్ శాటిలైట్స్ ఉంటాయి. అంటే 7 ఉపగ్రహాలను ఈ నావిక్ లో భాగంగా మొత్తంగా స్పేస్ లోకి పంపిస్తారు. అందులో 3 జియో స్టేషనరీ ఆర్బిట్ లో ఉంటాయి, 4 జియో సింక్రనస్ ఆర్బిట్ లో పెట్టడం జరుగుతుంది. ఎందుకోసం అన్నాను? జిపిఎస్ లాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కారు లేకపోతే గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నప్పుడు అక్యురేట్ పొజిషన్ అప్ టు 1 మీటర్ చూపించడానికి, అలాగే ఎంత టైమింగ్ లో వెళ్తారు, ఎంత స్పీడ్ లో వెళ్ళొచ్చు, ఇవన్నీ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ రీజియన్స్ లో మన 1500 కిలోమీటర్స్ దూరం వరకు మనకు చూపించడానికి ఈ నావిక్ అనేది రాబోయే రోజుల్లో మనం ఉపయోగించబోతున్నాం. ఇప్పుడు జిపిఎస్ ప్లేస్ లో మన కార్లలో రేపు పొద్దున నావిక్ వస్తుంది. జిపిఎస్ ఏమో పెద్దది, ఎక్కువ శాటిలైట్స్ ఉంటాయి. మరి అది వరల్డ్ వైడ్ పనిచేస్తే మన నావిక్ మాత్రము ఇండియన్ సబ్ కాంటినెంట్ అంటే ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్ ఈ రేడియస్ లో మాత్రమే వర్క్ చేస్తుంది. ఓకే, మరి ఈ జిఎస్ఎల్వి F-15 ఉంది కదా, దిస్ ఈస్ ద 17th జిఎస్ఎల్వి ఫ్లైట్. ఇది 17th జిఎస్ఎల్వి రాకెట్. జిఎస్ఎల్వి పిఎస్ఎల్విస్ మీకు ఐడియా ఉంటది కదా. జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ వి ఎక్కువ పేలోడ్ ఎక్కువ ఉన్నప్పుడు, లేకపోతే లార్జర్ డిస్టెన్స్ కి తీసుకుపోయేది ఉన్నప్పుడు ఈ జిఎస్ఎల్విస్ ని వాడుతూ ఉంటారు. ఇందులో క్రయోజనిక్ ఇంజన్, మన వాళ్ళు సొంతంగా తయారు చేసిన క్రయోజనిక్ ఇంజన్ ని ఇందులో వాడుతూ ఉంటారు. ఓకే, బేసిక్ గా ఇండియా మన దేశానికి సంబంధించి ఫస్ట్ లాంచ్ ఎప్పుడు జరిగిందండి? స్టాటిక్ ఇన్ఫర్మేషన్ 1978 లో
రోహిణి రాకెట్స్ ద్వారా మొట్టమొదటిసారిగా ఇండియా సంబంధించిన ఆర్బిట్ లోకి తీసుకుపోవడం జరిగింది. ఓకే, 1979, 1980 ఆ టైంలో రోహిణి శాటిలైట్ ని మొట్టమొదటిసారిగా లాంచ్ చేయడం జరిగింది. అది ఎస్ఎల్వి కిందకి వస్తుంది. మరి దాని తర్వాత ఏఎస్ఎల్విస్ అని ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, దాని తర్వాత పిఎస్ఎల్విస్ ఇప్పటికీ వాడుతున్నాం కదా మన ఇండియా స్పెషలైజ్డ్ ఇందులో పిఎస్ఎల్విస్ లో ఎస్పిఎస్ఎల్విస్ అని, దాని తర్వాత ఫైనలీ జియో సింక్రనస్ లాంచ్ వెహికల్స్ అని. ఈ మధ్య రీసెంట్ గా దీని ఇంప్రూవ్డ్ వర్షన్ వచ్చింది కదా జిఎస్ఎల్వి MK3. ఇది ఇంకా పెద్ద పెద్ద బరువుల్ని అంటే చంద్రయాన్ మార్స్ కోసం అన్న ఈ జిఎస్ఎల్వి MK3 వాడుతూ ఉంటారు. అలాగే రీసెంట్ గా 2022 లో ఇంకా ఈ నానో అండ్ మైక్రో శాటిలైట్స్ ని కూడా మనం వాళ్ళు లాంచ్ చేయడం స్టార్ట్ చేశారు కదా. వాటి కోసము స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అనే వాటిని తీసుకురావడం జరిగింది. ఓకే, ఇవన్నీ కూడా మన లాంచ్ వెహికల్స్ కి సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అండి. ఎందుకంటే ఆ లాంచ్ వెహికల్స్ నుంచి అడుగుతారు. రీసెంట్ గా మన కీ లాంచెస్ మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి. చంద్రయాన్ 1 ఎప్పుడు జరిగింది, చంద్రయాన్ 2 ఎప్పుడు, మరి చంద్రయాన్ 3 ఎప్పుడు, 4 ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు. అలాగే మొన్న రీసెంట్ గా ఆదిత్య L1 మిషన్ సూర్యుడి మీద పంపించాం కదా 2023. ఎస్, అది మార్స్ ఆర్బిటర్ మిషన్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 2013 లో చేశారు. ఎస్, ఇవన్నిటి మీద కూడా మనకు ఎగ్జామ్ లో స్టాటిక్ గా క్వశ్చన్స్ వస్తాయి. ఇక నావిక్ గురించి మాట్లాడుతున్నట్టయితే నావిక్ మనం అప్పటి నుంచి చెప్పుకుంటున్నాం కదా, నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్ నావిక్. మరి దీన్ని ఇస్రో వాళ్ళు డెవలప్ చేశారు. ఇందులో మొత్తంగా 7 ఉపగ్రహాలు ఉంటాయి. 3 ఏమో జియో స్టేషనరీ ఆర్బిట్ లో, ఇంకో 4 జియో సింక్రనస్ ఆర్బిట్ లో ఉంటాయి. ఇంతకు ముందు ఈ నావిక్ కన్నా ముందు కూడా మనకు నావిగేషన్ సిస్టమ్ ఉంటుండే, కాకపోతే ఇంత పెద్ద రేంజ్ ఉండకపోతుండే. దాన్ని IRNSS అని చెప్పి పిలిచేవాళ్ళు, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్పి పిలిచే వాళ్ళు. ఓకే, మరి ఇండియన్ ఓషన్ రీజియన్ లో, ఇండియన్ సబ్ కాంటినెంట్ లోనే కాదు ఇండియన్ ఓషన్ రీజియన్ సముద్రం ప్రాంతాల్లో కూడా నావిక్ ని ఇది ఒక వరల్డ్ వైడ్ రేడియో నావిగేషన్ సిస్టమ్ ఫర్ ఆపరేషన్ అని చెప్పి IMO వాళ్ళు గుర్తించడం కూడా జరిగింది. ఓకే, రైట్. మరి దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి, అసలు నావిక్ ఉన్న అప్లికేషన్స్ అంటే ఇందాక చెప్పాను నావిగేషన్. మెయిన్ గా నావిగేషన్ అంటే ఓన్లీ భూమి మీద మాత్రమే కాదు, సముద్రంలో నావిగేషన్ కూడా ఇది పనిచేస్తుంది. భూమి మీద, సముద్రంలో, ఆకాశంలో ప్రతి దగ్గర మన నావిక్ అనేది పనిచేస్తుంది. అంటే మన బైక్స్ లో, కార్స్ తో పాటు షిప్స్ లోను, అలాగే ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్ లో కూడా నావిక్ వాడచ్చు. ఆల్రెడీ మిలిటరీలో వాడుతున్నారు. ఫ్యూచర్ లో మనం కూడా డే టు డే యూసేజ్ లో GPS ప్లేస్ లో దీన్ని వాడే రోజులు వస్తాయి. అలాగే ట్రాకింగ్, వెహికల్ ట్రాకింగ్ కోసం ఉపయోగించవచ్చు. లొకేషన్ బేస్డ్ ATMs లో, పవర్ గ్రిడ్స్ లో, ఇలా అన్నిట్లో దీన్ని వాడచ్చండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అనేది బాగా ఇస్తుంది నావిక్. మరి ఇవి కాకుండా ఇంకా నావిగేషన్ సిస్టమ్స్ ఏమున్నాయి వరల్డ్ లో అంటే అందరికి GPS తెలుసు. GPS ఎవరిది? US వాళ్ళది. మరి ఇవి కాకుండా ఇంకేమున్నాయి? గ్లోనాస్ ఉంది, రైట్. గ్లోనాస్ ఎవరిది? వీటి మీద కూడా క్వశ్చన్స్ వచ్చినాయండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ GPS, గ్లోనాస్, గలీలియో, బైడో, నావిక్ అని ఇచ్చి ఇక్కడ ఏ దేశాలని ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నాడు. ఓకే, GPS బిలాంగ్స్ టు US, గ్లోనాస్ బిలాంగ్స్ టు రష్యా, గలీలియో ఎక్కడిది? ఇది యూరోపియన్ యూనియన్ కి సంబంధించింది. మరి ఇక చైనా వాళ్ళకి కూడా ఉంటది కదా, చైనా వాళ్ళది బైడియో అని చెప్పి పిలుస్తారు. ఓకే, మరి జపాన్ వాళ్ళది కూడా ఉన్నది. కాకపోతే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాయని గ్లోబల్ సిస్టమ్స్, వరల్డ్ మొత్తం పనిచేస్తాయి. మరి మన నావిక్ గాని లేకపోతే జపాన్ వాళ్ళది క్వాసీ జెనిత్ శాటిలైట్ సిస్టమ్ అని చెప్పి కూడా ఉంటది. ఇది రీజనల్ ఏరియాస్, వాళ్ళ కంట్రీస్ చుట్టుపక్కల మాత్రమే పనిచేసేటి. ఈ అన్నిటినీ కూడా జియో సింక్రనస్ అండ్ జియో స్టేషనరీ ఆర్బిట్ లో తీసుకెళ్లి పెడతారండి. అవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, రైట్. ఎక్కడ పెడతారు అంటే వాటిని ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు అనేది మనకు ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, ఇస్రో ఇంతకు ముందు దీనికి సంబంధించి NVS-01 అనే శాటిలైట్ ని ఆల్రెడీ లాంచ్ చేశారు. ఇది NVS-02. ఇట్లా మొత్తము ఇంకా తర్వాత కూడా చేస్తారు. ఓకే, రైట్. నౌ దీనికి సంబంధించి లాంచ్ వెహికల్స్ గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. అసలు లాంచ్ వెహికల్స్ లో ఉండే సైన్స్ ఏంటి, అసలు దాంట్లో ఏం వాడతారు, హౌ డస్ దిస్ లాంచ్ వెహికల్స్ వర్క్, ఎప్పుడైనా ఆలోచించరా? మనము యూట్యూబ్ లోనో లేకపోతే అది లాంచ్ అయ్యేటప్పుడు టీవీలో చూస్తే ఒక్కసారి పెద్ద మంట కిందికి వచ్చి పైకి పోతూ ఉంటాయి కదా. ఎస్, మరి దాన్ని రాకెట్ ప్రపల్షన్ టెక్నాలజీ వాడతారండి. అందులో న్యూటన్స్ థర్డ్ లా వాడి థ్రస్ట్ జనరేట్ చేస్తారు. సాలిడ్ ఆర్ లిక్విడ్ ప్రపోలెంట్స్ ని యూజ్ చేసి థ్రస్ట్ క్రియేట్ చేయడం వల్ల
అది రాకెట్ అనేది పైకి పోతా ఉంటది. మనం ఇందులో మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజ్ లో అది బర్నింగ్ అయిన తర్వాత దాన్ని సపరేట్ చేస్తారు. ఈ స్టేజ్ లో సపరేషన్ అనేది జరుగుతూ ఉంటది. మరి ఇందులో గైడెన్స్ అండ్ నావిగేషన్ కూడా ఉంటదని చెప్పాను కదా. ఎస్, ఆ రాకెట్ లో మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నది శాటిలైట్ లో ఉండేది కదా నావిగేషన్. ఈ రాకెట్ కూడా పైకి ఎగ్జాక్ట్ గా వాళ్ళు చూపించిన ట్రజెక్టరీలోనే పైకి పోవాలి కదా. దానికోసం ఇందులో ప్రిసైజ్ కంప్యూటింగ్ సిస్టమ్స్ ని వాడతారు టు మెయింటైన్స్ ట్రజెక్టరీ అంటే ఏం లేదండి, ద పాత్. అది ఎట్లా పోవాలా, ఎక్కడ పెట్టాలనేది ముందే డిసైడ్ చేస్తారు కదా ఎగ్జాక్ట్ గా. అదే విధంగా పోదానికి దీన్ని వాడుతా ఉంటారు. ఓకే, ఒకసారి లాంచ్ వెహికల్ అనేది స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత ఫైనల్ స్టేజెస్ లో దాన్ని శాటిలైట్ ని అందులో నుంచి వేరైపోయి ఆర్బిట్ లో ప్రవేశపెట్టిన తర్వాత ఇది కిందికి వచ్చి సముద్రంలో పడిపోతుంది. ఓకే, రైట్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నదంతా దాని గురించి. మరి NVS-2 శాటిలైట్ ఇది IRNSS శాటిలైట్ ని రిప్లేస్ చేస్తుంది. ఇది కూడా ఎగ్జామ్ లో అడగవచ్చు, ఎందుకంటే NVS-02 అనేది న్యూస్ లో ఉన్నది, ఫ్రంట్ పేజ్ న్యూస్ కాబట్టి అందరికి తెలుస్తుంది. మరి దేన్ని రిప్లేస్ చేసింది, దీనికన్నా ముందు ఏది ఉండే అనేది కూడా మనకు తెలియదు కదా. IRNSS శాటిలైట్స్. ఓకే, మరి దీన్ని ఎక్కడ పెట్టిరు తీసుకుపోయి లో ఎర్త్ ఆర్బిట్ లనా ఎక్కడ పెట్టిరు? మొన్న ఒకసారి క్వశ్చన్ వచ్చింది, ఏమని, ఇదే ఇస్రోకి సంబంధించి ఒక లాంచ్ వెహికల్ శాటిలైట్ గురించి అడిగి హై ఎర్త్ ఆర్బిట్ లో ప్లేస్ చేసిరు అని చెప్పించిండు స్టేట్మెంట్ లా. ఇంకో స్టేట్మెంట్ ఇచ్చిండు, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అన్నాడు. అప్పుడు హై ఎర్త్ ఆర్బిట్ అనేది ఉండదు కదా, సో ఇది తప్పైంది. సో ఇది కూడా తెలియదు మనకు. ఇది ఎక్కడ పెట్టిరు, దీన్ని జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లో పెట్టడం జరిగింది. ఆర్బిటాల్ ప్లేస్మెంట్ ఎక్కడ అంటే, మరి ఇది 36,000 కిలోమీటర్స్, 36,000 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్ లో ఇది తిరుగుతూ మన కోసము పనిచేస్తా ఉంటదంట. మరి దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం, వాట్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఇట్? ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే టు ఎన్హాన్స్ ద నావిగేషన్ అక్యురసీ ఓవర్ ఇండియన్ సబ్ కాంటినెంట్. ఓకే, అండ్ నావిగేషన్ సంబంధించి ముఖ్యంగా మిలిటరీ సర్వీసెస్ కి ఆల్రెడీ వాడుతున్నారు. రేపు పొద్దున దీన్ని సివిలియన్స్ కి కోసం కూడా వాడతారు మన డే టు డే యూసేజ్ లో. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు, సముద్రాల్లో జరిగినప్పుడు, ఫ్లైట్స్ ఎక్కడైనా కూలిపోయినప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. ఎందుకు, దీంట్లో ట్రాకింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి కదా. ఎస్, అలాగే అగ్రికల్చర్ లో కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రిసిషన్ అగ్రికల్చర్ కి ఇది ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి మొత్తం డేటా వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఐ హోప్ మీకు అన్ని పాయింట్స్ కవర్ అయ్యాయని అనుకుంటున్నాను. రైట్, సో ఇదంతా నేను ఇప్పటి వరకు చెప్పిన అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ పెట్టాను. ఒకసారి చూడండి, మీకు నోట్స్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. రీసెంట్ గా డాక్టర్ వి నారాయణన్ గారు ఎన్నికయ్యారు. మరి ఇది కూడా ఇంపార్టెంట్ అండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. ఓకే, రైట్. పొజిషన్, వెలాసిటీ, టైమింగ్, 1500 కిలోమీటర్స్, ఇది ఇంపార్టెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో హెల్ప్ అవుతుంది, వెదర్ ప్రిడిక్షన్స్ లో హెల్ప్ అవుతుంది. ఎస్, ఇవన్నీ ఇంపార్టెంట్. So now coming on to the next topic for today, that is నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్. రీసెంట్ గానే యూనియన్ క్యాబినెట్ ఈ మిషన్ ని అప్రూవ్ చేయడం జరిగింది 16,300 కోట్లతో. మరి దీని యొక్క టోటల్ అవుట్లే ఏమో 34,300 crores ఉంటది. ఎందుకంటే గవర్నమెంట్ 16,300 crores అందులో ఇన్వెస్ట్ చేస్తే రాబోయే 7 years లో PSUs, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఇంకొక 18,000 కోట్లు ఇందులో ఇన్వెస్ట్ చేస్తాయంట. ఎందుకంటే వాళ్ళే కదా పోయి మైనింగ్ చేసేది, సో వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది కదా. ఎస్, మరి దీని మన గవర్నమెంట్ పెట్టేది, మరి PSUs పెట్టేది కాకుంటే దీని టోటల్ వర్త్ ఆర్ అవుట్లే 34,300 crores. ఇంత పెట్టి అసలు ఎక్స్ప్లోర్ ఎందుకు చేయాలా, అసలు బేసిక్ గా ఈ మిషన్ ఎందుకు శాంక్షన్ చేయాలంటే టు ఇంటెన్సిఫై ద ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ విత్ ఇన్ ద కంట్రీ అండ్ ఇట్స్ ఆఫ్ షోర్ ఏరియాస్. క్రిటికల్ మినరల్స్ అని చెప్పి కొన్ని ఉన్నాయండి, లైక్ ఎగ్జాంపుల్ కాపర్, లిథియం. మనం ఇప్పుడు లిథియం బ్యాటరీస్ అని ఈవీస్ లో వాడతారు కదా, చాలా సార్లు ఇన్ని ఉంటారు కదా. ఎస్, వాటి మైనింగ్స్ కి, అల్యూమినియం కి, నికెల్ కి, కోబాల్ట్ కి, ఇట్లా రేర్ ఎర్త్ మినరల్స్ ఉంటాయి చాలా, అల్బేడియం అని చెప్పి. అవి అన్నిటిని ఈ మధ్య వరల్డ్ వైడ్ లో చాలా డిమాండ్ పెరిగిపోతుంది. లిథియం కి ఎంత డిమాండ్ ఉందో తెలుసు కదా. ఎస్, వాటిని మైన్ చేయడానికి ఫస్ట్ అసలు ఎక్కడున్నాయి మన దేశంలో, మన సీషోర్ ఏరియాస్, మన కంట్రోల్లో ఉన్న ఏరియాస్ లో అండ్ ఆఫ్ షోర్ లో ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని అక్కడ దాన్ని మైన్ చేయడానికి ఈ డబ్బునంతా ఉపయోగించబోతున్నారు. మరి అసలు ఇవి ఎక్కడెక్కడ పనికొస్తాయి, ఇంత డబ్బులు పెడుతున్నారు, అసలు ఎక్కడ పనికొస్తాయి అంటే ఇవి ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము సోలార్ ఎనర్జీ జనరేట్ చేస్తున్నాం, రైట్. ఇండియా అంతా మన ప్రైమ్ మినిస్టర్ గారు సోలార్ ఎనర్జీని జనరేట్ చేయాలని చెప్పి స్కీమ్స్ తీసుకొస్తున్నారు.
గ్రీన్ ఎనర్జీలో భాగంగా. అందులో సోలార్ ఎనర్జీ జనరేట్ చేయడం అంటే ఏం చేస్తారు, సోలార్ ప్యానెల్స్ పెడతారు కదా, ఆ ప్యానెల్స్ తయారు చేయడానికి అందులో ఆర్సనిక్ కానివ్వండి, జెర్మానియం కానివ్వండి, టెలూరియం కానివ్వండి, ఇలాంటి రేర్ ఎర్త్ మినరల్స్ వాడతారు, క్రిటికల్ మినరల్స్ వాడతారు. మరి ఇవి మన దగ్గర దొరికితే మనమే ఆ ప్యానెల్ తయారు చేసుకోవచ్చు తక్కువ రేట్ల, లేదంటే ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అవునా కదా, మన డాలర్స్ పోతాయి, డబ్బు ఎక్కువ ఖర్చు వస్తుంది, రైట్. అలాగే బ్యాటరీ స్టోరేజ్, సోలార్ ప్యానెల్స్ ద్వారా ఎనర్జీని తీసుకుంటున్నాం అనుకోండి, సోలార్ ఎనర్జీని, దాన్ని స్టోర్ చేయాలి కదా, స్టోర్ చేయడానికి బ్యాటరీ కావాలా, ఆ బ్యాటరీస్ దేంతో తయారు చేస్తారు, లిథియం తోని, కోబాల్ట్ తోని, గ్రఫైట్ తోని. ఎస్, అవన్నీ కూడా ఈ క్రిటికల్ మినరల్స్ కిందకే వస్తాయి. అలాగే సోలార్ కాకుండా ఇంకేమున్నాయి, మన విండ్ ఎనర్జీ ఉంది, విండ్ టర్బైన్స్ ఉన్నాయా. మనం అనంతపూర్ మీదకి వెళ్ళి అటు తిరుపతి వెళ్తుంటే కర్నూలు అనంతపూర్ బార్డర్ లో మీకు కనిపిస్తూ ఉంటాయి విండ్ టర్బైన్స్, రైట్. అవి తయారు చేయాలన్నా కూడా అల్యూమినియం కావాలా, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కావాలా. సో అందువల్ల, అలాగే నేషనల్ డిఫెన్స్ లో మనం మిజైల్స్ తయారు చేస్తూ ఉంటారు కదా, ఆ మిజైల్స్ పైన అంతా మెటల్ ఉంటది కదా, ఆ మెటల్ కోసం కూడా క్రోమియం వాడతారు, గ్యాలియం వాడతారు. ఇవన్నిటికీ కూడా అవన్నీ కావాలి కాబట్టి మనకు ఈ నేషనల్ క్రిటికల్ మిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దగ్గర దగ్గర ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడిన 24 క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. మరి వాటి యొక్క డిమాండ్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. సోలార్ ప్యానెల్స్ మన ఒక్క దేశంలోనే వాడతారా, ప్రపంచవ్యాప్తంగా వాడతారు. మరి బ్యాటరీ స్టోరేజ్ ఇప్పుడు అయితే మొత్తం ఈవీ కార్స్ నడుస్తున్నాయి, ఫ్యూచర్ అంతా అదే. మరి దానికి లిథియం కావాలి. ఇవన్నిటి కోసము దీన్ని తీసుకురావడం జరిగింది. ఓన్లీ మన యూసేజ్ కి మాత్రమే కాకుండా ఇంకా ఎక్స్పోర్ట్ కూడా చేయడానికి అవసరం అవుతే ఇట్ ప్రపోజెస్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్టాక్ పైల్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ విత్ ఇన్ ద కంట్రీ. స్టాక్ పెట్టుకోవాలా అని చెప్పి, అవసరం ఉన్నందుకు మనం వాడుకొని ఎక్స్పోర్ట్ కూడా చేయడానికి. ఓకే, ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ పిఎస్యూస్ కి అండ్ ఇండియన్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ కి వాళ్ళు ఈ క్రిటికల్ మినరల్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ని అబ్రోడ్ లో, అంటే వేరే దేశాల్లో, ఆఫ్రికన్ కాంటినెంట్స్ లో ఇప్పుడు చైనా వాళ్ళు ప్రాజెక్ట్ తీసుకొని మైన్ చేస్తూ ఉంటారు కదా, అట్లా తీసుకోవడానికి కూడా డబ్బుల్ని ఈ నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ద్వారా గవర్నమెంట్ ఇండియన్ పిఎస్క్యూస్ కి కానీ లేకపోతే ఇండియన్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ కానీ ఎంతో కొంత ఇస్తుంది. సో దట్ దానివల్ల ట్రేడ్ అనేది పెరుగుతుంది రిసోర్స్ రిచ్ కంట్రీస్ నుంచి. అక్కడ వాళ్ళు మన వాళ్ళు పోయి మైన్ చేసి అనుకోని మనకే పంపిస్తారు కదా, వాళ్ళకి ఆ దేశం కొంచెం ఇచ్చేసి నెక్స్ట్ ట్రేడ్ మనతోనే చేస్తారు కదా. ఎస్, అందుకోసం కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ మిషన్ టు ఇంక్రీజ్ ఎక్స్ప్లోరేషన్. ఫస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయో కనుక్కోండి, మైండ్ చేయండి, సో దట్ ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. అండ్ అలాగే వేరే దేశాల్లో కూడా, ఓవర్సీస్ లో కూడా మినరల్ బ్లాక్స్ ని అక్వైర్ చేయండి. రీసెంట్ గా మనం న్యూస్ లో విన్నాం, అర్జెంటీనాలో ఓఎన్జీసీ వాళ్ళు ఎవరో పోయి చేసిరని చెప్పి. ఇక ఓఎన్జీసీ అయితే రష్యాలో ఆ గ్యాసెస్ తవ్వకాల్లో పాల్గొంటుంది కదా ఆల్రెడీ. అట్లా డీప్ టెక్నాలజీస్, దీనికి కావాల్సిన డీప్ టెక్నాలజీస్ ని డెవలప్ చేస్తే ఇందులో మనకు పాల్గొనడానికి అవకాశం దొరుకుతుంది. సో దట్ ఈ ఫండ్ అంతా దానికే వాడడం జరుగుతుంది. మరి అక్కడికే వదిలేస్తారా, లేదు. దాని తర్వాత తీసిన మినరల్స్ ని ప్రాసెసింగ్ చేయాలి కదా, రా మెటీరియల్స్ ఎన్ని రోజులు అమ్ముకుంటా కూర్చుంటాం, దాన్ని ప్రాసెస్ చేయాలి కదా. సో మినరల్ ప్రాసెసింగ్ పార్క్స్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అండ్ అలాగే రీసైక్లింగ్ కోసం కూడా ప్రయత్నించబోతున్నారు. మరి దీనికోసము టెక్నాలజీ కొత్తగా క్రియేట్ చేయాలంటే రీసెర్చ్ జరగాలి కదా. సో దానికోసం ఈ మిషన్ లో భాగంగా రీసెర్చ్, ఈ క్రిటికల్ మినరల్స్ టెక్నాలజీలో రీసెర్చ్ చేయడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ క్రిటికల్ మినరల్స్ ని కూడా పెట్టాలి అని చెప్పి ఈ దీంట్లో చెప్పడం జరిగింది. ఎక్కడ పెడతారనేది ఇంకా డిసైడ్ చేయలేదు, బట్ ఫైనల్ పెట్టాలని మాత్రము డిసైడ్ అవ్వడం జరిగింది. ఓకే, రైట్. సో ఇదంతా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. Coming on to the next topic for today, that is Best Tableau Awards in Republic Day Parade 2025. మొన్న రిపబ్లిక్ డే జరిగింది, పరేడ్. ఆ పరేడ్ లో భాగంగా ఇట్లా శకటాలు ఆర్ టాబ్లూస్ పాల్గొన్నాయి కదా, వివిధ రాష్ట్రాలకు సంబంధించినవి. అంటే 15 రాష్ట్రాలకు సంబంధించిన పాల్గొన్నాయి. ఆంధ్రప్రదేశ్ ది కూడా పాల్గొంది, తెలంగాణ ఈసారి లేదు, ఇంతకు ముందు ఉండే. అందులో భాగంగా డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూనియన్ మినిస్ట్రీకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, అవి కూడా పాల్గొన్నాయి. మరి అందులో నుంచి అవార్డ్స్ ఇచ్చారు. యూనియన్ మినిస్ట్రీకి సంబంధించిన అవార్డు ఏమో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ శకటానికి ఆ టాబ్లూ గెలుపొందడం జరిగింది. దాని యొక్క థీమ్ ఏంటి, జనజాతీయ గౌరవ్ వర్ష్ అని 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ భగవాన్ బిర్సా ముండా గారి 150వ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ థీమ్ తో వీళ్ళు శకటాన్ని తయారు చేయడం జరిగింది. మరి దీనికి అవార్డు వచ్చింది. దీని యొక్క సెంట్రల్ థీమ్ జల్ జంగల్ జమీన్. తెలంగాణ వాళ్ళకి బాగా తెలుస్తుంది, జల్ జంగల్ జమీన్ కొమరం భీమ్. ఎస్, మరి అదేమో సెంట్రల్ గవర్నమెంట్స్ కి సంబంధించి ట్రైబల్ మినిస్ట్రీకి వచ్చింది. మరి స్టేట్స్ పాల్గొన్నాయి కదా, ఆ స్టేట్స్ లో మన ఆంధ్రప్రదేశ్ శకటం ఆ టాబ్లూకు 3rd ప్లేస్ వచ్చిందండి.
మన ఆంధ్రప్రదేశ్ శకడం థీమ్ ఏంటి? ఏటి కొప్పాక బొమ్మలు. ఏటి కొప్పాక బొమ్మలు బేసికల్ ఇవి ఎకో ఫ్రెండ్లీ వుడెన్ టాయ్స్ అండి. మీకు ఇమేజ్ పెట్టాను నేను, చూడండి. ఇవి ఉన్నాయి కదా, ఎకో ఫ్రెండ్లీ వుడెన్ టాయ్స్, వీటిని వీళ్ళు తయారు చేస్తారు. వీటికి కూడా రావడం జరిగింది. సో రాబోయే ఎగ్జామ్స్ లో మనకు దీని మీద క్వశ్చన్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఓకే, పాల్గొన్న తెలిసినప్పుడే ఎగ్జామ్ లో క్వశ్చన్స్ ఇస్తారు. అసలు అవార్డు కూడా గెలిచిందంటే దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇక ఈ రెండు, ఫస్ట్ ఏమో ఉత్తరప్రదేశ్ వాళ్ళు గెలుచుకున్నారు, సెకండ్ ఏమో త్రిపుర వాళ్ళు గెలుచుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ వాళ్ళకు ఇంపార్టెంట్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, మార్టర్ డే ఆర్ షహీద్ దివాస్. 30th January రోజు ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తూ ఉంటారండి. ఈ రోజున 1948 లో మన ఫాదర్ ఆఫ్ నేషన్ మహాత్మా గాంధీ, జాతి పిత అయిన మహాత్మా గాంధీ గారిని నాథురామ్ గాడ్సే అనే ఒక రైట్ వింగ్ ఫ్రింజ్ ఎలిమెంట్ ఆ రోజు చంపేయడం జరిగింది. ఆ రోజుని అబ్జర్వ్ చేస్తూ పేయింగ్ ట్రైబ్యూట్ టు మహాత్మా గాంధీ సమాధి, మహాత్మా గాంధీ గారి ట్రిబ్యూట్ గా ఆ రోజును మార్టర్ డే గా నిర్వహిస్తా ఉంటారు. మహాత్మా గాంధీ గారి సమాధి ఏంటి? రాజ్ఘట్, ఢిల్లీలో ఉంటది రాజ్ఘట్. మార్టర్స్ డే ఆల్సో అబ్జర్వ్డ్ ఆన్ March 23rd. ఇంకోటి March 23rd రోజు కూడా మన భగత్ సింగ్, సుఖదేవ్ గారు అండ్ శివరామ్ రాజ్గురు గారిని ఉరేసిన సందర్భంగా ఆ రోజుని కూడా మన వాళ్ళు మార్టర్స్ డే గా నిర్వహిస్తా ఉంటారు. మార్టర్స్ డే ఆర్ షహీద్ దివాస్. మరి నిన్న January 30th కాబట్టి మనకి ఇప్పుడు రాబోయే ఎగ్జామ్స్ లో అడగచ్చు. సో బేసిక్ గా గాంధీ గారికి సంబంధించి ఆయన కొన్ని లిటరరీ వర్క్స్ మనకు స్టాటిక్ ఇన్ఫర్మేషన్ లో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఆయన రాసిన పత్రికలు, బుక్స్, ఇవన్నీ హింద్ స్వరాజ్ కానివ్వండి, అండ్ చాలా పేపర్స్ నిర్వహించారు ఆయన. హరిజన్ అని చెప్పి గుజరాతీలో, హిందీలో, ఇంగ్లీష్ లో నిర్వహించారు. అలాగే ఇండియన్ ఒపీనియన్, ఈ మధ్య ఆయన బుక్స్, ఆయన ఎడిట్ చేసిన న్యూస్ పేపర్ క్వశ్చన్స్ మొన్న TSPSC Group 1 లో వచ్చినాయి కదా. ఎస్, ఇండియన్ ఒపీనియన్, యంగ్ ఇండియా ఇంగ్లీష్ లో, నవజీవన్ అనే పత్రికని గుజరాతీలో ఈయన నడపడం జరిగింది. హరిజన్ ఏమో 3 లాంగ్వేజ్ లో, గుజరాతీ, హిందీ, ఇంగ్లీష్. ఇండియన్ ఒపీనియన్, యంగ్ ఇండియా ఏమో ఇంగ్లీష్ లో, ఇండియన్ ఒపీనియన్ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు నడిపిండు. నవజీవన్ అనేది గుజరాతీ మంత్లీ. ఇక హిందూ స్వరాజ్ ఆయన పుస్తకం. ఓకే, రైట్. గాంధీ ఆటోబయోగ్రఫీస్ రాసిండు. మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అందరికి తెలుసు. కాకపోతే ఈ సత్యాగ్రహ అని చెప్పి సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు, అలాగే హిందూ స్వరాజ్ అనేది కూడా, ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, రైట్. గాంధీ గారి మీద క్వశ్చన్ లేకుండా, మన జాతిపిత మీద క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఉండదండి. ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా ఆయనకు సంబంధించి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ క్వశ్చన్స్ హిస్టరీలోనే కాదు, పాలిటీలోనూ వస్తాయి. కొన్ని సార్లు ఎకానమీలో కూడా ఆయనకు సంబంధించిన ఆలోచన విధానం మీద క్వశ్చన్స్ పడతా ఉంటాయి. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ సోరెంగ్ డిస్ట్రిక్ట్ ఇన్ సిక్కిం బికమ్స్ ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్. భారతదేశంలో ఎలాంటి యాంటీబయోటిక్స్, కెమికల్స్, పెస్టిసైడ్స్ వాడి ఫిషెస్ ని పెంచకుండా మొత్తం ఆర్గానిక్ ఫిషెస్ ని పెంచడం కోసము సోరెంగ్, సిక్కిం లో ఉన్న, సిక్కిం ఆల్రెడీ ఆర్గానిక్ వ్యవసాయానికి ఫేమస్ కదా, ఇప్పుడు చేపల్ని కూడా ఆర్గానిక్ కే పెంచబోతున్నారట. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్ సిక్కిం లో ఉన్న సోరెంగ్ డిస్ట్రిక్ట్ లో. మీరు సిక్కిం కి వెళ్ళాలనుకుంటే ఈ సోరెంగ్ డిస్ట్రిక్ట్ ద్వారానే ఎంటర్ అవుతారండి. వెస్ట్ బెంగాల్ పైన ఇక్కడనే ఉంటుంది అది. ఈ సోరెంగ్ డిస్ట్రిక్ట్ ద్వారానే ఎంటర్ అవుతారు. మరి ఆ సోరెంగ్ డిస్ట్రిక్ట్ లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. రీసెంట్ గా యూనియన్ యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ మినిస్టర్ అయిన రాజీవ్ రంజన్ సింగ్ ఆర్ లల్లన్ సింగ్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అక్రాస్ ద వరల్డ్ దీన్ని ఎక్స్పోర్ట్ చేయబోతున్నారట. మనకేం దొరికాయి, మనకు తినడానికి, మనం ఇక్కడ లోకల్ చేపలు తినాలి. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, ఐసీసీ అవార్డ్స్. మొన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, మన జస్ప్రీత్ బుమ్రాకు, స్మృతి మందానాకు వచ్చినాయి అని చెప్పి. ఎస్, మరి ఇంకా కొన్ని అవార్డ్స్ ఆ రోజు మిగిలిపోయిన ఉంటే ఇంకా ఇవ్వలేదు అని చెప్పాను మీకు ఆ రోజు. దాన్ని ఈ రోజు కంప్లీట్ చేద్దాం. ఓకే, రచెల్ హేయో ఫ్లింట్ ట్రోఫీ ఫర్ ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్. ఐసీసీ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ కి ఈ పేరు మీద అవార్డు ఇస్తారంట, రాచెల్ హేయో ఫ్లింట్ ట్రోఫీ అనేది. మరి ఈ సంవత్సరం ఇది న్యూజిలాండ్ కి చెందిన మిలీ కెర్క్ ఇవ్వడం జరిగింది. అలాగే మెన్స్ లో గ్యారీఫీల్డ్ సోబర్స్, వెస్టిండీస్ క్రికెటర్ అయిన గ్యారీఫీల్డ్ సోబర్స్ పేరు మీద, ఆయన పేరు మీద గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ ఇస్తారు మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ కి. మరి ఈ ఇయర్ మన బుమ్రా, జస్ప్రీత్ బుమ్రాకు ఇవ్వడం జరిగింది. ఇంకొక న్యూస్ కూడా ఉందండి, ఏంటంటే అది ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది మొన్న, కంప్లీట్ అయింది. దీంట్లో ఆస్ట్రేలియన్ టీం గెలుపొందడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్, రైట్. సో ఫైనలీ కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం. విచ్ స్టేట్ టాప్డ్ ద మెడల్ టాలీ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద 5th edition ఆఫ్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్. ఫస్ట్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయండి?
ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ గురించి. అవి ఎక్కడ జరుగుతున్నాయి మరి? 2025 ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, రెండు ఫేజుల్లో జరుగుతాయని చెప్పాను కదా. ఎస్, రెండు ఫేజుల్లో జరుగుతున్నాయి. మరి ఫస్ట్ ఫేజ్ ఏమో లడాక్ లో జరుగుతుంది, సెకండ్ ఫేజ్ ఏమో జమ్మూ అండ్ కాశ్మీర్ లో నిర్వహించబోతున్నారు. ఓకే, నెక్స్ట్ మరి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఫేజ్ లో ఎవరు టాప్ లో నిలిచారంటే లడాక్. అక్కడనే జరిగినాయి కాబట్టి మరి వింటర్ గేమ్స్ అక్కడ బాగా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి లడాక్ వాళ్ళు 7 మెడల్స్ తోని ఫస్ట్ ప్లేస్ లో నిలవడం జరిగింది. ఇంకా సెకండ్ ఫేజ్ కూడా ఉంది. వీళ్ళకు 4 గోల్డ్ మెడల్ వచ్చినాయి. మరి మన తెలంగాణ కూడా బాగానే పర్ఫామ్ చేసింది. తెలంగాణ ఈజ్ ఇన్ ద 4th ప్లేస్ విత్ 2 గోల్డ్, 1 సిల్వర్ అండ్ 2 బ్రాంజ్, మొత్తంగా 5 మెడల్స్. ఇది ఎందుకు ఇంత డీటెయిల్ గా చెప్పారంటే మొన్న చూశారు కదా తెలంగాణ ఎగ్జామ్ లో పారా ఒలింపిక్స్ లో ఎన్ని మెడల్స్ గెలిచారు, టోటల్ ఎన్ని గోల్డ్, ఎన్ని సిల్వర్, ఎన్ని బ్రాంజ్ అని కూడా ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అని అడిగింది కదా. ఎస్, మరి తెలియాలి. మరి మన ఆంధ్రప్రదేశ్ కి ఏమి మెడల్స్ రాలేవండి ఇందులో. ఓకే, మేబీ సెకండ్ ఫేజ్ లో వస్తాయేమో, అప్పుడు మనం చూద్దాం వీటి గురించి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, ఉత్తరప్రదేశ్ టాబ్లూ won the third prize at the Republic Day Parade in 2025. థర్డ్ ప్లేస్ గెలిచారు ఉత్తరప్రదేశ్ వాళ్ళు. ఫస్ట్ ప్లేస్ కదా వాళ్ళకి సంబంధించింది. ఎస్, మన తప్పుడు స్టేట్మెంట్ అవుతుంది. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వన్ ద బెస్ట్ టాబ్లూ అవార్డ్ ఫర్ ఇట్స్ టాబ్లూ ఆన్ జనజాతీయ గౌరవ్ వర్ష్. ఇందాకే మాట్లాడుకున్నాం కదా. ఎస్, కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ ది త్రిపురాస్ టాబ్లూ వాజ్ అవార్డెడ్ ద సెకండ్ ప్రైజ్ ఎట్ ద రిపబ్లిక్ డే పరేడ్. ఎస్, ఇది కూడా కరెక్టే. థర్డ్ ప్లేస్ ఎవరికి వచ్చింది మరి? మన ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది కదా. ఎస్, సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 2 and 3. సో ఇవ్వండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, డూ విజిట్ T1 Academy and also do subscribe our channel T1 Academy. Thank you.